శివాయ గురవే నమః. 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 కాబట్టి సంసార వృక్షం గురించి చెప్తున్నారు. ఆ అసంగత్వం ఉండాలి. ఆ అసంగత్వం ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క అంటే వృక్షము పెరగకుండా ఉంటుంది. నీళ్లు పెరగకపోతే ఎలా అయితే వృక్షం క్రమంగా క్షీణిస్తుందో అదే విధంగా విషయవాంఛలు ఇలా ఇక నేను అనుకుంటే సరిపోతుంది. నేనుతో వ్యవహరించకపోతే ఆ సంసారం అనే ఆ వృక్షము నశిస్తుంది. ఎప్పుడైతే బాహ్యంగా కనపడేది ఇది నశించిందో శేషించే బ్రహ్మము ప్రకాశిస్తాడు. సంసార వృక్ష ఛేదనం అయిన పిదప, దృశ్య త్యాగం అయిన పిదప దృక్స్వరూపాన్ని ఆశ్రయించాలి. ఇదే అతి ముఖ్యమైన పని. అప్పు తీరాలి, సొంతంగా కొంత ద్రవ్యం కలిగి ఉండాలి. అప్పుడే మనుషుడు సుఖంగా ఉంటాడు. దృశ్య భావ త్యాగము అప్పు లాంటిది, అప్పు తీరటం లాగా అన్నమాట. అది చాలదు. అప్పు తొలగినను తన పోషణ నిమిత్తము కొంత ద్రవ్యం కావాలి కదా. అలాగే దృశ్య విరక్తి ఆత్మపద ప్రాప్తి రెండు ఉన్నచో జీవునకు పరిపూర్ణ సుఖము ఏర్పడుతుంది. కాబట్టి కేవలం ఏదో శ్మశాన వైరాగ్యం లాగా ఉంటే ఏం లాభం? అన్ని కష్టాలేనండి, లేకపోతే ఆగా బోల్డ్ డబ్బులు ఉన్నాయి, తిండి కూర్చున్నా తరగనంత ఉందండి ఓ 10 తరాలకి, కాబట్టి నేను హాయిగా కూర్చుని తింటానండి. ఇవన్నీ ఏమి తృప్తిని కలిగించవు. వాటి వల్ల మళ్ళీ దుఃఖమే. ఎలా చేసినా దుఃఖమే. అవన్నీ పరమాత్మ తెలియబడినంత వరకు లభించేది కేవలమైనదే. దానివల్ల తృప్తి కానీ అసలు ఏవి ఉండవు. ఇంతకుముందు మీ జీవితాలే మీకు సాక్ష్యం. అన్నీ ఉన్నాయి, ఇంతకుముందు కూడా. లేని వాళ్ళంటూ చాలా తక్కువ, అందరికీ అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా మనసులో ఎప్పుడు ఏదో ఏదో కావాలి అని, ఎవరి మీదో ద్వేషం, ఎవరి మీదో ఇష్టం, రకరకాల భావాలు. ఏ భావం స్థిరంగా లేదు. ఈ విధంగా ఆ అజ్ఞానపు జీవితం ఉంది. ఎందువల్ల పూర్ణ సంతృప్తినిచ్చే పరమాత్మ మీ దగ్గర లేకపోవటం, మీరు ఆరాధించే దైవం పట్ల మీకు పూర్ణమైన విశ్వాసం లేకపోవటం వల్ల ఈ నేను వ్యవహారం జరగదు. ఆ నేను వ్యవహారంలో మీరు ఆరాధించే దైవం ఉన్నా ఎక్కువ భాగం మీరు కొంత తృప్తిగా అనండి, మీ మార్గం కొంచెం సుగమంగా ఉంటుంది. ఆ అజ్ఞానంలో ఆరాధించే దైవం కూడా కొంత మేరకే ఉన్నారు, ఎక్కువగా నేనునే ఉంది. 3 భాగాలు అదైతే ఆరాధించే దైవం ఒక భాగంగా ఉంది మీకు. దాని వలన తృప్తి లేదు.
ప్రతిసారి ఏదో అలా జీవితం గడుస్తోంది, జీవితం ఏం ఆగిపోలే. అలాగే ఒక రోజు బాగుందని, ఒక రోజు బాగాలేదని, ఇలా రకరకాల భావాలతో గడిపేశారు. ఎప్పుడైతే పరమాత్మ గురించి తెలియబడిందో అప్పుడు కూడా వెంటనే పరమాత్మ యందు ప్రీతి కలగలేదు. ఎందుకంటే గడిపిన జీవితంలో పరమాత్మ అనేవాడు ఎక్కడా లేడు, కొత్తవాడు పరమాత్మ. కాబట్టి యాక్సెప్ట్ చేయాలంటే కష్టం. సరే, ఏది ఏమైనా బోధల ద్వారానండి, ఆయన అనుగ్రహం వలన ఆ పరమాత్మని తెలుసుకోవటం ప్రారంభించిన తర్వాతే జీవితంలో అప్పటి వరకు కలగని ఒక తృప్తి, ఆనందం కలగటం మొదలుపెట్టాయి. కోరికలు తీరటం అనేది కూడా ఉన్నది, దానివల్ల కూడా తృప్తి కలిగింది. కానీ ఆ తృప్తికి అజ్ఞానములో ఉన్నప్పుడు తీరిన తృప్తికి తేడా ఉంది. అది ఏమిటో తెలియదు, అది పరమాత్మ వల్ల సంభవించిందని కొంత లేటుగానే తెలుసు. ఆ బోధల వల్ల అవును కదా అని ఒక నిర్ణయానికి వచ్చాం. ఎప్పుడైతే ఆ తృప్తి స్థానం పెరుగుతూ వచ్చిందో, అంటే పరమాత్మ స్థానం, ఆయన యందు విశ్వాసం, ఇంతకు ముందు లేని ఒక ఆనందం ఇప్పుడు ఉన్నది, ఇది కేవలం పరమాత్మ వల్లే అని కొంత దృష్టి భేదం జరిగింది. ఇంతకుముందు నా ప్రాపంచిక దృష్టి నుంచి పరమాత్మ దృష్టి ప్రారంభమైంది. ఇక ఆ విధంగా దానికి సాధన అనే శక్తి ఇదైంది కాబట్టి పరమాత్మ తెలియబడ్డాడు పూర్తిగా. ఇంకా అనుభూతి కలగలేదు, పూర్తి అనుభూతి. ఇంకా ఎక్కడో కొంత సంశయం, నేనుతో తాదాత్మ్యం. నేనుకి అసలు ఏ మాత్రము లేదు, పరమాత్మ ఉండటం వల్లే ఆ నేనుకి గుర్తింపు కలుగుతోంది అన్నది తెలిసినా ఇంకా ఎక్కడో దానిని తీసేయటం చాలా సులభమే. ఎందుకంటే చాలా కొత్త ప్లేస్ లోనే ఉంది, ఎక్కువ భాగము పరమాత్మే ఆక్రమించి ఉన్నాడు. అయితే అనవచ్చు, ఇంత చేశాం కదా, మిగతాది కూడా ఆయన ఆక్రమించవచ్చు కదా. నిన్ననే చెప్పబడింది, ఆయన అన్ని ఇచ్చాడు, ప్రయత్నం చేయవచ్చు మీరే. అన్ని రెడీగానే ఉన్నాయి, మీరు తినకపోతే ఎవరేం చేస్తారు? ఇటు తిరిగి అటు తిరిగి తాత్సారం చేస్తే షాపుకి వెళ్ళారు, అన్ని ఉన్నాయి, దాన్ని కొనుక్కోవడానికి ఎంతకీ తేల్చుకోకపోతే ఇలా మీరు ఇంకా తాత్సారం చేస్తున్నారు. ఆయన స్పష్టంగా చెప్పాడు, ఇది నీ ప్రయత్నంగా నువ్వు చెయ్యవలసిందే, నేను సిద్ధంగా ఉన్నాను నీలో ఉండడానికి స్థిరముగా. నాకేం సంశయం లేదు, నేను ఎక్కడైనా సరే స్థిరంగా ఉండగలుగుతాను. కానీ నీవు అక్కడ నాకు ప్లేస్ ఇవ్వలేదు. ఎంత మేరకు ప్లేస్ ఇచ్చావో అంత మేర నేనున్నాను. కానీ ఇది నీ ప్రయత్నం మాత్రమే. నీవు దోషరహితుడివిగా, నీవు నమ్మున ఎవరైనా సరే శరణాగతి పొందు. నీలో శరణాగతి పొందితేనే నేను పూర్ణంగా నీలో స్థిరముగా ఉంటానన్న. అదే దృగ్గు, అది దృశ్య విషయ త్యాగం. ఇంకా ఆ నేను కాస్త సమర్థుడు అని భావిస్తున్నా. ఇంకా నేనుతో నాకేవో పనులు ఉన్నాయంటున్నారు. చేసేవాడు ఎవడో తెలిసిన తర్వాత కూడా నాకంటూ కొన్ని పనులు ఉన్నాయి అనుకుంటే ఆయన ఎందుకు దాని దగ్గరికి వస్తారు?
మొత్తం భూ ప్రపంచం అనండి, ఏ ప్రపంచం అనండి, ఏ లోకాలు అనండి, సమస్తము ఆయనవే, నిస్సందేహంగా ఆయనవే. నువ్వు అన్నా అనకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీ భావం ఏదైనా సరే ఉన్నది ఆయన మాత్రమే. ఉన్నది ఆయనే, సందేహం ఏమీ లేదు. ఆయన లేని శరీరాన్ని ఏమంటారో కూడా తెలుసు. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉన్నది, ఆయన లేనప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు అందరికీ ఎన్నో సాక్ష్యం. ప్రయత్నపూర్వకంగా ఆ నేనుని సహజంగా దాన్ని నశింపచేయాలి, మరలా లేవకుండా. దానికే ఈ సాధనలు కానివ్వండి, శరణాగతి కానివ్వండి. శరణాగతి పొందితే సాధన యొక్క ఆవశ్యకత లేదు. ఎందుకంటే నీవు తప్ప అన్యం లేదు అన్న తర్వాత ఇంకా సాధన దేనికోసం? ఇంటికి వచ్చాక ఇంకా స్కూటర్ మీద కూర్చుంటారా, కారులోనే కూర్చుంటారా? లేదు. ఇంటికి వచ్చాక కారు దిగి లోపలికి వచ్చి అమ్మయ్య వచ్చేసామని రిలాక్స్ అవుతారు. అదే విధంగా ఈ బాహ్య ప్రపంచము ఎంతటి భయంకరండి. నా స్వస్థానమైన ఆ పరమాత్మ దగ్గరికి నేను చేరిపోయాను, ఇక నాకు ఏది అవసరం లేదు, అన్ని సమస్తము ఆయన చూసుకుంటారు అన్న దృఢ అభిప్రాయం మీలో ఏ సెకను కలుగుతుందో ఆ సెకనే మోక్షం. అదే శరణాగతి. ఆ యొక్క అభిప్రాయంలో మరలా ఎటువంటి వికల్పము కలగరాదు. వికల్పము మీదే. అయ్యో ఈ పని మర్చిపోయానే, ఈయనకు తెలుసో లేదో అని గాని, అసలు ఆయన గురించిన ఏమాత్రము భావన లేకుండా అరే అని నేనుతో మీరు గనక మళ్ళీ దృశ్య విషయంలో గనక వెళ్తే వెళ్ళామమ్మా. నిమిత్త మాత్రులుగా ఉండండి. ఆయన చెప్పాడు సుమ్మా, ఇది ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు గ్రహించవలసిన సూక్ష్మము, ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. నువ్వు ప్రయత్నం చేయకపోతే అది ఆనందంగా ఉంటుంది. ప్రయత్నం చేస్తే బాధ అనిపిస్తుంది. కలిగి తీరుతుంది, అనిపించటం కాదు, బాధే కలుగుతుంది. ఎందుకు ఇది జరిగింది అంటే అంతే. దృశ్య విరక్తి ఆత్మపద ప్రాప్తి రెండు ఉన్నచో జీవనకు పరిపూర్ణ సుఖం కలుగు. తృప్తి ఉండాలి. తృప్తి ఉన్నదే సర్వస్వ శరణాగతి. నాకు ఇంకా గురువు ఉన్నాడు, ఏం కావాలి? ఆ పరమాత్మ ఉన్నాడు, ఏమిటి కావాలి నాకు ఇంకా? చాలు. ఏవో చిన్న చిన్నవి అనిపిస్తున్నాయి మనసుకి, అవి నన్ను బాధించటం. సో వాట్ అనుకోవాలి. అప్పుడు ఆనందంగా ఉంటాం. ఏది ఎలా లభించిందో దాన్ని ఆ విధంగా స్వీకరిస్తే అది ఏదైనా సరే తృప్తిగా ఉంటుంది. అదే ఆత్మతృప్తి. దేనిని ఆ విధంగానే మీరు అంగీకరిస్తారో అది ఏదైనా సరే అదే ఆత్మతృప్తి. చాలా చోట్ల అప్రయత్నముగా లభించినది అని చెప్పేవారు బోధల మొదట. కాబట్టి మీరు ప్రయత్నం చేయకుండా మీకు లభించినది తృప్తిని ఇచ్చి తీరుతుంది. అదే ఆత్మతృప్తి. ఎందుకంటే ఆత్మ ఇచ్చింది నీకు, ఉన్నది ఆత్మే కాదు. అప్పుడు పరమానందం, అదే పరమ తృప్తి. ఆ తృప్తి ఉన్నవాడికి ఇంకా దేని యందు ఏ అభిలాష ఉండదు. అంటే పొందాలి అన్న తాపత్రయం ఉండదు, కోరిక అసలు ఏది కలగదు.
పరమానందంగా ఉంటారు. చీకు చింత లేదు. ఇది లేదు అది లేదని కానీ, ఇది ఇంత మాత్రమే ఉన్నది ఇంకా ఉంటే బాగుండని కానీ ఏది ఉంటుంది. హాయిగా ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు హాయిగా ఉన్నారనుకోండి బాగానే ఉంటుంది. అదే కొంచెం తేడా వచ్చింది అనుకోండి, ఇంట్లో దోషం ఏమైనా ఉందేమో, వాడిలో దోషం ఉందని ఆలోచించాడు వాడు. ముందు ఆలోచించి ఇంట్లో ఏమైనా దోషం ఉందేమో, వాస్తు ఎక్స్పర్ట్ వాళ్ళు వచ్చి ఏదో చెప్తారు, అయిపోతుంది. మళ్ళీ కొన్నాళ్ళు అబ్బో అంటారు, మళ్ళీ ఏదో జరుగుతుంది, మళ్ళీ అప్పుడు ఈ వీళ్ళ దగ్గరికి వెళ్ళదు, ఇంకో వాస్తు ఎక్స్పర్ట్. శాస్త్రాన్ని నేను అనటం లేదు. నువ్వు పరమాత్మ అంటే నువ్వు ఆరాధించే దైవాన్ని నమ్మి ఇంట్లో కనుక అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, అరుపులు, కేకలు అవి లేకుండా నీ మనసు తృప్తిగా ఉన్నప్పుడు దేంతో పని లేదు. ఇల్లుని శుచి శుభ్రంగా ఉంచుకోండి, మీరు శుచి శుభ్రంగా ఉండండి, అంతే. పూర్వకాలం వాస్తు ఉన్నాయా ఇళ్ళకి? చాలా అనుమానం. ఆ ఇళ్లలో వాస్తు ఎక్కడుంది అసలు? ఇంటి మధ్యలో ఓపెన్ స్కై, చుట్టూరా గదులు, మరి అది వాస్తుందని ఎలా అంటాం అసలు? కానీ వాళ్ళందరూ 100 ఏళ్ళు బతికారు, ఎప్పుడూ డబ్బులు ఉండేవి, పెద్ద భాండాగారం ఉండేది కదా. ఇప్పుడు ఎవరింట్లో ఉంది? ఎప్పుడైతే మనిషి తాను ఆరాధించే దైవాన్ని గాని తన్ను దాన్ని నమ్మలేదో అంటే అప్పుడు వాడు వేరే దాన్ని పట్టుకుంటాడు. అది చేస్తే ఏమన్నా వస్తుంది? నువ్వు దైవాన్ని పట్టుకురా, దైవాన్ని పట్టుకుంటే అన్ని ఆయన చూస్తాడు. ముందు ఆరాధించే దైవమే, ఎందుకంటే రూపమే కదా మీకు లభించేది. కాబట్టి ఆ రూపాన్ని నమ్మినా చాలు. వాళ్ళు సమర్థులే, నీకన్నా గొప్పవాళ్లే వాళ్ళు. గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళ ఫోటో పెట్టుకుని దండం పెడుతున్నాం. నీకు సమానం అంటే వాళ్ళ ఫోటో పెడతారు అక్కడ? వస్తేనే లేదు. కాబట్టి పరమాత్మ పద అన్వేషణము చేస్తేనే ఆ తృప్తి. అన్వేషణ ఫలించాలి. వెళ్తూ ఉంటే ఏమవుతుంది? ఏమీ రాదు. సాధన చేస్తూ ఉంటానండి అనుకోవద్దు, లక్ష్యం చేరుకుంటానన్న, అలాగేనమ్మా. చేరుకుంటానన్న దృఢ సంకల్పం ఉండాలి. చేస్తూనే అంటే ప్రపంచంలో అనేక పదవులు ఉన్నప్పటికీ అన్నిటికంటే గొప్పది పరమాత్మ పదవి కావున దానినే అనుసరించాలి, అన్వేషించాలి, పొందాలి. ఆ మహోన్నత పదమును పొందిన వాడికి ఇహ మరల ఈ దుఃఖ భూయిష్టముకు సంసార స్థితికి వాడు రాడు. ఇక్కడ వెళ్ళాక ఇంకెందుకు వస్తారండి? అమెరికా వెళ్ళాక వస్తారా? ఇండియా వచ్చిన వాడు కూడా వెళ్ళదు. ఇది ఇంకా గొప్ప భూమి కదా. కాబట్టి అన్వేషించాలి, అనుసరించాలి, పొందాలి. మహోన్నత పదాన్ని పొందిన వాడికి మరలా అరుణాచలంలో ఉన్న వాడికి మళ్ళీ వెళ్ళబుద్ధి అవుతుందా చెప్పండి? బ్రహ్మాండమునందు ఏ లోకమునకు పోయినను తిరిగి రావలసినదే, మరలా పుట్టవలసినదే. కానీ పరమాత్మను పొందిన వారు, ఆత్మ పదవిని అధిష్ఠించిన వారు మరలా జన్మించరు. ఇంకా అసలు వాడికి ఎందుకంటే కర్మ లేదు కదా. కర్మ ఉంటే వాడు జన్మించాలి, కర్మ లేని వాడు ఇంకా జన్మ ఎలా వస్తుంది? వాడికి విశేషం అయిపోయింది వాడి జన్మ. ఇక వాడికి అసలు గొడవే లేదు. కానీ దానికోసం ప్రయత్నించాలి. తెలిసింది కదా, తెలియనప్పుడు రకరకాలుగా ప్రయత్నించారు, ఏదేదో కష్టపడ్డారు. తెలిసిన తర్వాత కష్టమంతా పరమాత్మని పొందడానికే ఉపయోగించారు. మీరు అనుకునే కష్టం నిజంగా మీరు బాహ్యంలో కూడా పెద్ద కష్టపడింది ఏం లేదు. కొద్దిగా పక్కవాడి సానుభూతి కోసం నేను కష్టపడ్డాను అంటారు. ఎవడు కష్టపడమన్నాడు? ఎవడని చెప్పాడా? అంత కష్టపడమని చెప్పాడా? ఏం చెప్పలేదు. సానుభూతి. అయ్యో పాపం కష్టపడ్డాడని వాడికి ఐడెంటిటీ ఇవ్వాలి, అప్పుడు వాడికి తృప్తిగా ఉంటుంది.
లేదా వాడికి ఎందుకు తృప్తి ఉంటుంది? కాబట్టి నువ్వు ఏ కష్టం అని అంటున్నావో బాహ్య ప్రపంచంలో ఏదో పొందడానికి దేనికైనా అదే కష్టాన్ని పరమాత్మను పొందడానికి ఉపయోగించి ఏం వేరే చేయక్కర్లేదు. అక్కడ ఏదో ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నం బదులు పరమాత్మ ప్రయత్నం చేయి అంతే. దానికి అసలు ఏ ఖర్చు లేదు. ఇంకా బాహ్యంలో వీళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని పట్టుకోవాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, ఏదో చేయాలి, అన్ని చేయాలి. ఇక్కడ అసలు ఏ పని లేదు. హాయిగా కూర్చుని టైం ప్రకారం. మరి లోపల పొట్టలో పడైపోతే అది నామం ఎందుకు చెబుతుంది? ఆకలి ఆకలి అంటుంది. రామానమే అంటే ఆకలి అంటుంది. కానీ శరీర పోషణార్థం కొంచెం లోపల వేయాలి కదా. కాబట్టి ఆ సమయం ప్రకారం లోపల వేయటం, నామస్మరణ చేసుకోవటం సాధన అంటే అదే. అసలు ఇది కూడా అక్కర్లేదురా సర్వస్వ శరణాగతి పొందితే, ఇంకేం లేదు. ఉన్నది అదే అని తెలిసింది కాబట్టి నేను దేనికోసం ప్రయత్నం చేయాలి? రమణ వారు చెప్పాడు కదా, సుమ్మాయి అని కూర్చుంటాను నేను. బద్ధకంగా కాదు, ఉంటాను. నా దగ్గరకు అంటే నా ధర్మం ఏంటో నేను చేస్తాను. ఇంకా నాకు దేని అందు ఇది కావాలని కానీ ఇది వద్దని కానీ వీళ్ళ మీద కోపమా, ఇంకోటి మీద ద్వేషమా, ఇంకోటి కానీ ఏమీ లేవు. వాడు అన్నాడా అన్నీ అండి, నోరు ఉంది కాబట్టి అంటాడు. నాకు నోరు లేదు కాబట్టి నేను అనను. పరమాత్మ అన్నిస్తే అంటాను. అనుకున్నారు అనుకోండి మొదట్లో. ఆ తర్వాత అంటే ఎవడో అన్నాడని చెప్పి ఫీల్ అవ్వక్కర్లా. ఏదో అంటాడు వాడు, వాడికి భాష వచ్చు అంటాడు. నచ్చితే వినండి, నచ్చకపోతే ఈతలకు వచ్చింది. మరలా పుట్టవలసినదే. పరమాత్మ పదవి పొందిన వారు మరలా జన్మించరు. అది శాశ్వత పదం, పూర్ణ దుఃఖరాహిత్యం దాని వలన మాత్రమే కలుగుతుంది. కనుకనే అన్ని పదవులలోనూ అది సర్వోత్కృష్టమైనది. కాబట్టి విఘ్నులు ఎవరైనా సరే దానినే అనుసరించి తరిస్తారు. ఆ పరమ పురుషునే శరణు పొందుతున్నాను, తమేవ శరణం అని భక్తి భావంతో, నిరహం భావనతో ఆ ఆత్మపదాన్ని అన్వేషించాలి. నిర్మల భక్తి గలవానికి ఆత్మజ్ఞానము అత్యంత సులభం. నిర్మల భక్తి అంటే విశ్వాసం, నమ్మకం ఉంటే ఇంకేమిటి కావాలి. అంత సులభం అంటే అర్థం ఏంటంటే ఈజీగా పొందొచ్చు కదా. సైకిల్ ఎక్కితే చాలా టైం పడుతుంది, ఫ్లైట్ ఎక్కితే గంటలో వెళ్ళిపోవచ్చు. తేడా లేదు. ఇది అంటే నాకు ఇది దాంతో అసలు ఏది లేదు. ఏది లభించిందో అప్రయత్నంగా దానిని నేను స్వీకరిస్తాను, ఆనందంగా ఉంటాను. నాకు ఇవన్నీ పని లేదు అనుకున్న వాడికి ఆత్మ పదవి అత్యంత సులభం. అనుకోని వాడికి ఎన్ని గోళలు. ప్రాపంచిక పదార్థములందు ఆసక్తి అభిమానం లేకుండా ఉండాలి. అసంగము అను బలమైన ఖడ్గముతో వాటిని ఛేదించాలి. అంటే దృఢ విశ్వాసమే ఇక్కడ. అసంగము అంటే అర్థం ఏంటి? నాకు అవన్నీతో సంబంధం లేదు, నా దగ్గరకు వచ్చిందా ఇట్స్ ఓకే, కాలేదు ఓకే. ఆ భావన దృఢంగా ఉండాలి. ఆ దృఢత్వము పరమాత్మ యందు అచంచలంగా ఉండాలి. ఆయన ఉన్నప్పుడు నాకేమిటి లోటు అని మీరు గనక ఆ అచంచలంగా, ఏ మాత్రం కూడా పక్క వాళ్ళ ఇంట్లో ఏముందో నాకెందుకు, నాకు కావాల్సింది నా దగ్గర ఉందా లేదా చాలు. అంటే పరమాత్మ యందు అచంచలమైన ఆ విశ్వాసం అనండి, ఆయన ఉన్నాడు అంటే చాలా. అసలు అనుకున్న వాడికి అసలు ఏ గోళ ఉండదు. పక్కింట్లో ఏమున్నా వాడికి అసలు కళ్ళు కూడా కనపడదు, ధ్యాస ఉండదు కదా. అన్ని చూడాలి అనుకున్న వాళ్ళకి అన్ని వెళ్ళండి. వాళ్ళ ఇంట్లో అది బాగుంది కదా, అది ఏం బాగుంది అసలు, మహా చెప్తారు ఏంటో 1000 రూపాయలు కొన్నాక. నాకైతే నచ్చలేదు, ఎందుకంటే వీడికి కొనుక్కోవటం ఇష్టం లేదు.
ఇవన్నీ జరిగినవే కదా. కొనుక్కోవటం ఇష్టం లేని వాళ్ళు అలాగే అంటారు, అప్పుడు ఆ చీర ఇంత చెప్పిందారు, ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఎందుకు వాళ్ళ గాజు వాళ్ళు కొనుక్కుంటారు. మళ్ళీ అందుకని అసంగము అంటే అదే, ఏది గ్రహించకపోవటమే. పెద్ద శస్త్రం అక్కర్లా, గ్రహించిన వాడికి శస్త్రంతో పని. గ్రహించకపోతే లోపల ఏం లేకపోతే సాధన దేనికండి? అక్కర్లేదు కదా. ఉన్నది పరమాత్మ, లోపల బయట అంతా ఆయనే ఉన్నాడు. మాట ఆయనదే, చేత ఆయనదే, మనస వాచ కర్మణ, ఇంకేం కావాలి. అందుకని హాయిగా ఉండొచ్చు. ఏది ఎలా ఉందో దాన్ని అలా యాక్సెప్ట్ చేయండి. ఏదైనా సరే ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయండి. ఏంటి దీక్ష కదా, ప్రయత్నం చేయకండి. ఏది అక్కర్లేదు. నీ చేత ఎంక్వైరీ చేయించబడాలన్నా ఆయన చేయిస్తాడు, ప్రయత్నం చేయించాలన్నా చేయిస్తాడు ఆయన. అప్పటి వరకు సుమ్మ ఇది ఏం పర్వాలేదు, మన దగ్గరకు వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. ఎలా జరుగుతుంది ఏంటవుతుంది తర్వాత తర్వాత ఏమి ఆలోచించక, అన్ని అలా నిమిషంలో జరుగుతాయి. కాబట్టి అందరం కూడా అలా అసంగముగా ఉండండి. ఏ ఖడ్గాలు ఎందుకండి మొయ్యద్దు. అందువల్ల హాయిగా నిర్మలంగా పవిత్రంగా ఉండండి. చక్కగా అందరితో ఆనందంగా మాట్లాడండి. పర్వాలేదు, మాది బాగుందా అంటే బాగుందని చెప్పండి. అందుకని హాయిగా పరమాత్మ ఏది ఇచ్చాడు దాంతో పరమానందంగా ఉండండి. ఏది ఇచ్చినా ఆయన ఇచ్చింది ఆనందాన్నే కలుగ చేస్తుంది. కాబట్టి హాయిగా ఉండండి. దానికి ఏమి ఇది చేసుకోకండి. ఎవరేమన్నా సరే అన్నిటికీ సరే అనండి, ఏం మాట్లాడు. ఎందుకు ఇలా చేశారండి అంటే ఏమోనండి అప్పుడు అలా అయిపోయింది పాపం. అందుకని ఇదే అసంగం అంటే, వేరే ఏం లేదు అసంగం అంటే. దానికి పెద్ద ఖడ్గం కావాలంటే బోల్డ్ ఇష్టాలు ఉన్న వాడికి ఒక్కొక్కటి నరుక్కుంటూ వెళ్ళాలి అంటే ఎంత కష్టం అండి. హాయిగా అసలు దాన్ని పట్టించుకోకుండా ఉంటే అయిపోయింది. అంటే ఆనందమే, తృప్తే ముఖ్యమైనది. మీకు ఉన్నదాంతో మీరు తృప్తిగా ఉన్నప్పుడు పరమాత్మ తెలిసిన తర్వాత ఆ తృప్తి మిమ్మల్ని సర్వస్వ శరణాగతికి తీసుకెళ్తుంది. అంత అంటే పరమాత్మ తెలియబడినప్పుడు తృప్తి బాగుంటుంది, ఆనందంగా, కానీ వెళుతుంది. ఎప్పుడైతే పరమాత్మ తెలిసాడో ఈ తృప్తి అనేది ఏదైతే మీ లక్షణంగా ఉందో అది మిమ్మల్ని సర్వస్వ శరణాగతికే తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ పరమాత్మ వచ్చేసాడు, పరమతృప్తి కలుగుతాడు. పరమతృప్తే శరణాగతి, వేరే ఏమీ లేదు. అత్యంత సులభం. తృప్తి ఉన్నవాడికే పరమాత్మ. శుభప్రియ. శివాయ గురవే నమః. 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 శివాయ గురవే శివాయ గురవే నమః. 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 సర్వస్వ శరణాగతి పొందాలి అంటే నిర్మల భక్తి అంటే ఆ విశ్వాసం, నమ్మకం. నిర్మలంగా అంటే అచంచలంగా, ఎక్కడ కూడా కొన్ని రోజుల తర్వాత అనుమానం, మళ్ళీ తర్వాత ఇంకోటి, అలా కాకుండా ఎప్పుడూ ఒకటే నిర్ణయం. అది నిర్మలమైనది. అది ఉన్నవాడికి తప్పకుండా ఆత్మజ్ఞానము అంటే ఈ జన్మ రాహిత్యం లభించి తీరుతుంది. కానీ జన్మరాహిత్యం ఎందుకో మీకు అర్థమైంది. ఈ జన్మ పరంపరలు ఎలాంటివో ఎంత అంటే మనకి ఎన్నో కనపడుతున్నాయి. మనుష్య జాతిలో కూడా ఎన్నో రకాలు కనపడుతున్నాయి మనకి. రకరకాల మనుషులు అంటే మనస్తత్వాలన్నీ పక్కన పెట్టినా కొంతమందికి అవయవాలు ఉండటము, ఉండకపోవటం, ఇలా రకరకాలు కొన్ని మనం చెప్పుకుంటా కూడా మనకి చాలా బాధాకరంగా కూడా ఉంటుంది మనుష్య జన్మల్లో కొంతమందిని చూసినప్పుడు.
కొన్ని రోజుల తర్వాత కూడా వాడికి ఏదైనా జరగవచ్చు. అంటే రకరకాలుగా ఎన్నో మీరు జీవితంలో అనుభవాలు చూసినవి అవన్నీ కూడా. అయితే ఇవన్నీ దేని ప్రకారం జరుగుతున్నాయి? ఈ జన్మలోవా ఏ జన్మలోవి అది పరమాత్మ లెక్క. నీ యొక్క అంతకుముందు నువ్వు అనుభవించిన జన్మలలో కర్మ కూడా మనుష్య జన్మలలో అనుభవించవలసి రావచ్చు. కాబట్టి ఇక్కడ నిజంగా ఈ యొక్క ఆత్మ గురించి తెలుసుకోవటం కానివ్వండి, ఆ యొక్క అనుగ్రహం ఆయన ద్వారా పరమాత్మ అనుగ్రహం, కేవలం పరమాత్మ అనుగ్రహం వల్లే అద్వైత బోధ దొరుకుతుంది. మరి అంటే పశుపక్షాదులను తీసేసిన మనుష్య జన్మలలో ఎంత మందిని మీరు చూసుంటారు, రకరకాలని. కాబట్టి ఇక్కడ కేవలం నేను మనస్తత్వాలు ఒక్కటే చెప్పటం లేదు, వారి యొక్క దుస్థితి అనండి రకరకాలు అవయవ లోపాలు కానీ ఏదైనా సరే వయస్సుతో వచ్చిన వాటి గురించి నేను చెప్పటం లేదు, మధ్యలో జరిగే వాటి గురించి కానీ పుట్టటం కొంతమంది ఎలా పుడుతున్నారు, ఇలా ఎన్నో రకాలు మీరు మనుష్య జన్మల్లో చూశారు. మరి వారందరికీ ఇది అర్థమవుతుందా? ఆ అనుగ్రహం లభిస్తుందా చెప్పండి. అంటే ఎంతటి ఉన్నతమైనది మీకు లభించిందో ఈ అద్వైత బోధ, ఆ యొక్క కేవలం పరమాత్మ అనుగ్రహం వల్ల తప్ప ఇది లభించదు కాక లభించదు, కేవలం పరమాత్మ. మరి లభించిన దాన్ని వృధా చేసుకోవచ్చునా? ఎందుకంటే పశుపక్షాది జన్మలన్నీ వదిలేయండి, ఎన్నో అవి కూడా కీటకాలు అన్నీ చూశారు, వాటన్నిటిని వదిలేద్దాం. ఈ మనుష్య జన్మల్లోనే ఎంతమందిని చూసుంటారు, ఎన్ని రకాల ఎలాంటి ఒక్కొక్కళ్ళ దుస్థితి ఎన్నో. పరమాత్మ మిమ్మల్ని ఎన్నుకుని ఆ యొక్క అద్వైత బోధ చేశారు, అనుగ్రహాన్ని ఇచ్చారు. మీరు బాహ్యంలో సంచరిస్తున్నా కూడా ఆయన ఆగ్రహించకుండా ఇంకా మీకు ఆ బోధ లభించేటట్టు చేశారు ఆయన సహనం. అంటే గ్రహించి ఆ అద్భుతమైన అనుగ్రహాన్ని వృధా చేసుకోకండి. అభిమానము అంటే అహంకారము అవివేకము లేనివారు, దృశ్య పదార్థములందు సంగము ఆసక్తి అను దోషమును జయించిన వారు, నిరంతరము ఆత్మజ్ఞానం బ్రహ్మనిష్ట కలవారు, కోరికలన్నీ లెస్సగా వాసన సహితముగా తొలగిన వారు, సుఖ దుఃఖములను ద్వంద్వముల నుండి బాగుగా విడువబడిన వారు జ్ఞానులు అట్టి అవ్యయముకు బ్రహ్మ పదాన్ని అంటే ఆ మోక్షాన్ని పొందుతారు. ఇక్కడ కోరికలు లెస్సగా లేనివారు అంటే అర్థం అసలు ఏమీ లేకుండా ఉండమని ఆయన చెప్పటం లేదు, ధర్మపరమైన కోరికలు ఉండవచ్చు. నీకు ధర్మంగా ఒక గృహస్థుకి ఏ కోరికలు అయితే ఉండవచ్చో అవి ఉండటంలో దోషం లేదు. ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా మీ దగ్గర ఉన్న అది ఐశ్వర్యాన్ని బట్టి అవసరాన్ని బట్టి వస్తువులు కొనుక్కోవటంలో దోషం లేదు, బంగారం కొనుక్కున్న దోషమే లేదు. కానీ అప్పులు చేసో ఆడంబరానికి పోయో అలాంటివి పరమ దోషం, అవి కూడదన్నాడు ఆయన. అలాంటి కోరికలు ఉండరాదు. ఇంటికి కావాల్సిన వస్తువులు ఎంత మేరకు అవసరమో కొనుక్కోవచ్చు, అలంకరించుకోవచ్చు, శుచి శుభ్రత పాటించవాలి, అది మర్చిపోరా. నీకు అవసరమైన వస్త్ర ఏదైనా సరే నీకున్నంతలో నువ్వు కొనుక్కోవటంలో ఎప్పుడూ దోషం లేదు. కాబట్టి ఇక్కడ కోరికలు ఉండరాదు అంటే భయపడవలసిన ఆవశ్యకత లేదు. హాయిగా మీకు నచ్చినవి వండుకుని తినవచ్చు, ఏదైనా చేయవచ్చు, ఏదైనా పరిమితికి లోబడి ఉండాలి. ఎందుకంటే భోజనం సంగతి ఆయన చాలాసార్లు చెప్పారు, హితమైన మితమైన అన్నారు. కడుపు నిండానే తినాలి, కానీ అతిగా కాకుండా సాధనకి ఆటంకం లేకుండా తినాలి. ఎందుకంటే అతిగా తింటే మీ ఆరోగ్యం పాడైపోతే వేరే కార్యక్రమాలైనా కష్టమే కదా. కేవలం సాధనైనా జీవితంలో ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తారు, ఏమి చేయలేమమ్మా. భజన కూడా. అందువలన ఏదైనా ఎప్పుడైనా సరే అన్నిటిలో అతి సర్వత్రా వర్జయతనే చెప్పారు. కాబట్టి హితముగా మితముగా ఏది చేసినా ఆనందంగానే ఉంటుంది, అది దోషం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మపరమైన కోరిక ఎప్పుడూ కూడా దోషం కాదు. ఎందుకంటే గృహస్థ అన్న తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించాలి, ఇంట్లో వాళ్ళకి చూడాలి. గృహస్థు
అంటే భర్త ధర్మం భర్త చేయాలి, యజమానిది భార్య ధర్మం చేయాలి, తల్లిగా ఇలా ఇవన్నీ ధర్మాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని వస్తువులు అవసరం ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది, అందరిది ఒక రకంగా ఉంటుందని ఎలా చెప్తారు, ఎవరిది వారిదే. కాబట్టి నీ తాహతునికి తగ్గట్టుగా నీవు ఖర్చు పెట్టుకోవడంలో దోషం లేదు. లోభత్వం అంటే నీ అవసరాలను కూడా వదిలేసుకుని దాచుకునడం లోభత్వం, అవసరమైన వాళ్ళకి ఇవ్వకపోవటం లోభత్వం, ఇలాంటివి ఉంటాయి. అదే అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుందని కూడా చెప్పడం కష్టం, సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది నీకు స్ఫురణకి రావాలి అంటే నువ్వు పరమాత్మ ఏందే మనసు లగ్నం చేసి ఉండాలి, అప్పుడు అవి తెలుస్తాయి. ఎందుకంటే ఒక అమ్మాయికి డౌట్ వచ్చింది, ఇప్పుడు అట్లా ఇవ్వచ్చా ఇవ్వకూడదా వేరే వాళ్ళు అంటే పరమాత్మ అది నీ దగ్గరికి తీసుకొచ్చాడు అనుకోండి, నిజంగా వాళ్ళకి ఆ ఆవశ్యకత ఉందో లేదో తెలుసుకుని నువ్వు ఇవ్వవచ్చు. అంతేకాని వాళ్ళు అడిగేశారు కదా నువ్వు ఇవ్వక్కర్లేదు నీ దగ్గర ఉందని. ఒకవేళ నీ దగ్గర లేనప్పుడు నువ్వు అప్పు చేసి ఇవ్వవలసిన ఆవశ్యకత లేదు, ప్రాణం పోతుంటే అప్పుడు అది వేరే విషయం. వాడి ప్రాణాలు రక్షించాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి నువ్వు కొంత అప్పు చేసి ఇచ్చినా అప్పుడు దోషం లేదు ప్రాణాపాయ స్థితిలో. వాళ్ళేదో జల్సాగా చేసుకుంటామంటే ఒక ఫంక్షన్ చేసుకుంటాం కాస్త అప్పిస్తారా అంటే నువ్వు ఇవ్వకు, ధర్మంగా. అప్పు చేసి ఫంక్షన్ చేయాల్సిన ఆవశ్యకత లేదు. ఆడంబరం అంటే అదే, దేనికి ఎవరి కోసం అంటే అలాంటివి చెయ్యరాదు, అది అధర్మం. నీకు ఎంతలోనో అంత. కాబట్టి ఇక్కడ లెస్సగా కోరికలు ఉండరాదు అంటే అర్థమైంది కదా అందరికి. అంతే తప్ప అన్ని మానేసుకుని ఏది చేయొద్దంటే ఇంట్లోకి ఏమి కొనుక్కోవద్దంటే అని ఎవరూ చెప్పరు. నీకు కావాల్సింది కొనుక్కో, చక్కగా ఇల్లుని అలంకరించుకో, అన్ని చేసుకో, ఏమీ లోపలేదు. కానీ నీ దగ్గర దానికి తగ్గట్టుగా ఉందా లేదా అనేది ముఖ్యం. ఆడంబరం కోసం అప్పు ఎప్పుడూ చేయరాదు, అది భగవంతుడు ఎప్పుడూ క్షమించదు. ఆడంబరం కోసం కానీ నీ మనసే సరిగ్గా ఉండదు, ఫంక్షన్ అయిందండి తర్వాత ఏమొస్తుంది, బిల్స్ రాలా వస్తాయి, అప్పు చేసిన బిల్లు ఎక్కడ పోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటి జోలికి వెళ్ళరాదు. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఆత్మజ్ఞానం పొందుతున్న వాడి జోలికి వెళ్ళరాదు. అందుకని ఇక్కడ కోరికలు లెస్సగా అంటే అర్థం అది. అంతేగాని తిండి మానేసేయండి అన్ని మానేసేయండి అని చెప్పటం లేదు, అన్ని అనుభవించవచ్చు, ఏమి నష్టం లేదు. సరదాగా హోటల్ కూడా వెళ్ళవచ్చు. మనం అద్వైతంలో ఉన్న నో హోటల్స్ అనక్కర్లేదు, నో షాపింగ్ అనక్కర్లేదు, తీసుకెళ్ళచ్చు, సరదాగా వెళ్ళొచ్చు. పిల్లవాడు ఉన్నాడు కాస్త పార్కుకి తీసుకెళ్ళచ్చు. నేను అద్వైతంలో ఉన్నాను కాబట్టి అవన్నీ నో అనడానికి లేదు. మనసులో స్మరణ పరమాత్మ ఉన్నప్పుడు ఏది చేసినా తప్పులేదంటే ధర్మంగా ఏది చేసినా తప్పులేదని అర్థం. అధర్మంగా చేయమని చెప్పటం లేదు, ధర్మమైనవి ఏవైనా చేయొచ్చు. మరి పిల్లవాడు వాడు సంతోషంగా పెరగాలి, వాడిని అలా తీసుకెళ్ళాలి, అప్పుడప్పుడు వాడికి కావాల్సినవి కొనిపెట్టాలి. కాబట్టి ఆ విధంగా ఉండాలి, అంతే తప్ప నో అనకూడదు. నో అనే ముందు ఆలోచించి అనాలి. అర్థమైంది కదా. కోరికలన్నీ లెస్సగా తొలగిన వారంటే అది, అంతే తప్ప మీరు అలా ఎవరు కూడా దాని గురించి బాధపడక్కర్లా. నగలు చేయించుకోవచ్చు, వేసుకోవచ్చు, అలా అందులో సంతోషం అనేది ఉండాలి. అంతేగాని నిర్లిప్తత వేరు, సంతోషం వేరు. వైరాగ్యత అంటే ఒక వేరే నెగటివ్ భావంతో వచ్చే నిర్లిప్తత అద్వైతం కాదు, వైరాగ్యం కాదు, ఆనందంతో కూడిన నిర్లిప్తత ఉండాలి. అందుకని జీవితం అనేది ఆనందంగానే ఉండాలి. అంతేగాని ఎందుకులే దెబ్బలాడతారు లేకపోతే ఏమొద్దులే అలాంటివి భావన రాకూడదు ఎప్పుడు కూడా. అది అటు అద్వైతానికి తీసుకువెళ్ళదు, ఇటు భావనకి తీసుకెళ్ళదు. అంటే ఆనందంతో కూడిన వైరాగ్యం ఉండాలి. సంగమను దోషము జయించిన వారు కాబట్టి అభిమానం అవివేక రాహిత్యం, సంగమను దోషాన్ని జయించుట, దృశ్యములందు ఆసక్తి లేకుండా ఉండాలి, వానితో అంటకుండా నిరంతరం ఆత్మయందు నిష్ట కలిగి ఉండాలి. అలాంటి వాడికే పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మ పదమును పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. ఇక వాడు జన్మించక్కర్లే కదా, వాడు ఎలా ఉంటాడో పైన అనేది పొందాక తెలుస్తుంది, వెళ్ళాక తెలియదు, పొందాక తెలుస్తుంది. అంటే దేహం ఉన్నప్పుడే తెలుస్తుంది మీరు ఎలా ఉంటారు అనేది. అదే పెద్ద క్వశ్చన్ కదా. పరమాత్మ అని చెప్పాడు కానీ అది చెప్పలేదు. చనిపోతే ఏ జన్మలు వస్తాయో చెప్పాడు, మోక్షం పొందితే ఏమవుతుందో చెప్పలేదు. అది స్వయంగా ఎవరికి వాడు పొందాలని చెప్పాడు.
మరి అన్ని రహస్యాలు చెప్పేస్తే ఎట్లా? తర్వాత కొన్ని రోజులుగా అది నచ్చట్లేదు నాకు అనుకో. అంతే కదా, కొనుక్కున్న వస్తువులు బ్రహ్మాండంగా ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత ఇది బాగున్నట్లేదే అనిపిస్తుంది. అట్లాగే అది కూడా నచ్చదు మళ్ళీ. అందుకని ఆయన చెప్పాల, మీరే పొందాలన్నాడు ఆయన. పొందిన తర్వాత అప్పుడు, ఎందుకంటే నిజంగా ఆనందం పొందింది ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది, ఉండదా? కొడుకంటే అప్పుడప్పుడు కోపం వచ్చినా కొడుకంటే ఇష్టమే ఉంటుంది కదా, అదే మరి. కాబట్టి ఏది ఒక కాలమున సాధన చేయుట జన్మ రాహిత్యం వాళ్ళకి కుదరదు. ఎందుకంటే ఈ గుణాలన్నీ పోవాలి అంటే, గుణాతీతుడు నువ్వు కావాలి అంటే ఒక ఆలంబన కావాలి. ఎంత పాజిటివ్ శక్తి ఉండాలి దానికి, నీలోని గుణాలని నీకు తెలియకుండానే సహజంగా నశింపజేసేంత పాజిటివిటీ ఉండాలి. ఎందుకంటే గుణాలన్నీ నెగిటివ్ అని తెలిసింది కదా, సాత్వికత కూడా కొంత మేరకు నెగిటివే, కాబట్టి అది కూడా ఉండరాదని చెప్పారు. కాబట్టి వాటిని సహజంగా నశింపజేయాలి అంటే నీ దగ్గర ఎంత ఉండాలి పవర్, మరి అంత పవర్ ఉంటే తప్ప అవ్వదు కదా. అది అందువలన అలా నిరంతరం చెయ్యాలి. నిరంతర దైవనిష్ట అను స్థితిని చేరుకోవాలి. దైవభావమును ప్రకాశము లేనిచో మాయను అంధకారం వెంటనే వచ్చి అలముకొను. పట్టుకుంటుందని పట్టుకోదు, వెంటనే కోపం రాలేదు, తర్వాత కదా ఈ కోపం పడకూడదని తెలిసింది. 3 రకాల జనులు ఉంటారు. కొందరు అహర్నిశము ఆత్మస్థితిని దైవభావాన్ని కలిగి ఉంటారు, వీరు ఉత్తములు. మరికొందరు కొద్దిసేపు దైవ చింతన కలిగి తదుపరి ప్రాపంచిక కార్యకలాపములందు నిమగ్నులవుతారు, వీరు మధ్యములు. సాధన అతిశయముచే వీరు మొదటి తరగతికి చేరుకోవచ్చు. ఇహ నిరంతరము దృశ్య పదార్థ వ్యామోహంలోనే కొట్టుకొనుచు దైవస్మరణ ఒకంతైనా లేని వారు కనిష్ఠులు. ఈ స్థితి నింద్యము, గర్హితము, అంటే అసలు గ్రహించనే రాదు, అంటే అధములు అని అర్థం. కావున వివేకవంతులు దీనిని త్యజించాలి. అంటే 3వ దాంట్లో అసలు ఉండరాదు. సాధన అతిశయంతో మొదటి తరగతికి వెళ్ళాలి. ఇహ మోక్ష పద ప్రాప్తికి ఆవశ్యకమైన 4వ సుగుణము కోరికలను సంపూర్ణముగా వాసనా సహితముగా తొలగించుట. వినివృత్త అంటే నిశ్శేషముగా తొలగించట. అంటే అర్థమైంది కదా కోరికలు ఎలాంటివి ఉండొచ్చో. కాబట్టి మీరేం భయపడక్కర్లేదు ఎవరు కూడా. ఎందుకంటే పరబ్రహ్మము దగ్గర ఉన్నది కేవలం ఆనందమే. పరబ్రహ్మం ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇలాగే శాసించదు. నీవు ఆనందంగా నన్ను పొందంటుంది. దీనికి ఏది అడ్డం కాదురా, నీ మనసే అడ్డం. కాబట్టి మనసులో నేను ఉన్నప్పుడు నీ వల్ల ఎప్పుడైనా ధర్మమే జరుగుతుంది కానీ అధర్మం జరగదు. కాబట్టి ధర్మంగా జీవించడంలో ఎప్పుడూ దోషం లేదు. కాబట్టి ఆ ధర్మము కేవలం పేదరికంగా, ఏది లేకుండా, ఏది తినకుండా అదో రకమైన వైరాగ్యం లాగా ఉండమని చెప్పదు. చెప్పను కదా, ఆనందకరమైన వైరాగ్యం, ఆరోగ్యకరమైన వైరాగ్యం. కాబట్టి ఇక్కడ సంపూర్ణంగా కోరికలు అంటే ఏ కోరికలు నీకు ఉండరాదో ఆ కోరికలు ఉండరాదు. వయసుకు తగ్గట్టుగా అన్నట్టుగా కూడా ఉండాలి. అంతే తప్ప అంటే ఇక దాని గురించి నేను వివరించక్కర్లేదు. ఎందుకంటే ఒకసారి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత, ఆధ్యాత్మికం అంటే కేవలం ఏదో భజనలు, గుళ్ళకు వెళ్ళటాలు, క్షేత్రాలకు వెళ్ళటం కాదు నేను చెప్పేది. ఇక్కడ అద్వైతం. ఆధ్యాత్మికం అంటే భగవద్గీతలో చెప్పబడిన ఆధ్యాత్మికం కూడా అద్వైతానికి సంబంధించిందే. కాబట్టి ఆయన అదే చెప్పుకుంటూ వచ్చారు. కోరికలతో నన్ను పట్టుకోమన్నది మొదట జ్ఞాన మార్గంలో కొంత చెప్పారు, అంతే. అక్కడికి ఆపేశారు ఆయన. అంతేగాని ఆ తర్వాత ఎక్కడా కూడా రూప ధ్యానం చేయమండి అని ఆయన చెప్పలేదు. క్షేత్రాలు దర్శించండి అని చెప్పారు ఎక్కడన్నా? ఎక్కడా చెప్పలేదు. ఆయన బోధించింది అద్వైతమే. గ్రహించని వాళ్ళు జైమిని మహర్షి లాగా చెప్తారు. జైమిని మహర్షికి అది తెలుసు కదా, కాబట్టి ఆ జైమిని మహర్షి లాగా చెప్తారు. దాని వలన విన్నవాళ్ళు ఎటో పోతారు. జైమిని మహర్షి తాను తెలుసు కదా, అది మళ్ళీ నేను చెప్పక్కర్లేదు కదా. కాబట్టి ఆ విధంగా ఉండరాదు. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ అద్వైతాన్ని బోధించారు. ఆధ్యాత్మికత అంటే ఆయన దృష్టిలో అద్వైతమే. సాక్షాత్ పరబ్రహ్మ మళ్ళీ వేరేవి ఎలా చెప్తారండి?
ఆయన ఏది ఉన్నతమో అదే చెప్తారు. అందుకనే మొదటలో కర్మ తర్వాత జ్ఞానం చెప్తున్నప్పుడు కూడా పర్వాలేదు లేరా, నువ్వు కోరికున్నా నన్ను పట్టుకో, వదలకు నన్నే పట్టుకో, ఎవరో ఒకళ్ళనే పట్టుకో కోరికలతో. నీ కోరికలు నెమ్మదిగా నెమ్మదిగా అంటే నేను అనేది ఏదో రోజుల తరపడని కాదు, నీకే ఒక విజ్ఞానాన్ని కలగ చేస్తాను. ఇవన్నీ కూడా అనవసరమైనవిరా. నీకు కేవలం ఏది ఉండాలో అంటే నువ్వు అడగక్కర్లేదురా, నువ్వు సర్వసశరణాగతి పొందితే నీకు ఏది శ్రేయస్సుని కలుగ చేస్తుందో అది నేను నువ్వు అడగకపోయినా ఇచ్చేస్తానరా అన్నాడు. అది అలా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఆధ్యాత్మికత అంటే మీరు ఆ యొక్క బాహ్య ప్రపంచం దాన్ని దృష్టిలో పెట్టుకొనరాదు. అద్వైతమే, ఒకటే ఉన్నది, ఒకటినే పట్టుకోండి, ఉన్నది ఒకటే పరబ్రహ్మం పరమాత్మ. జన్మరాహిత్యాన్ని అది మాత్రమే కలుగ చేస్తుంది. జన్మరాహిత్యం కావాలి అంటే ఈ దేహం ఉన్నప్పుడు పొందవలసినదే జన్మరాహిత్యం. దేహము ఉన్నప్పుడే మీరు ఆనందంగా ఉండాలి. దేహం పోయాక ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. స్వర్గానికి వెళ్ళినా ఆ ఆనందాన్ని మీరు మళ్ళీ మనుషుడిగా పుట్టి అనగలరా నేను స్వర్గానికి వెళ్ళొచ్చానని? పోయాక అదే అనుభవించే మమ్మ. ఆనందాలు దేనికండి? అవన్నీ క్షణికాలే. ఎందుకంటే మన యొక్క రోజు నిడివి మనం 24 గంటలు అన్నాం. అక్కడ 24 గంటలు అంటే సెకండ్లో 1000 వంత అవుతుంది. ఆలోచించుకో. ఎందుకంటే ఆ లెక్కలు వేరు, ఆ యొక్క అంటే ఆ బ్రహ్మదేవుడికి ఇది కూడా మనకి ఇక్కడ చెప్పారు, నేను మీకు చెప్పలేదు ఎందుకు అనవసరంగా అని. వాళ్ళకి వేరు, వాళ్ళ లెక్కలు వేరు, మన రోజులు వేరు, మన గంటలు గడియలు ఇలాంటివన్నీ దాంతో లెక్క చూడడానికి ఉండదు. అందుకని నీ యొక్క 60 ఏళ్ల జీవితం అనుకున్నా నువ్వు యావరేజ్ చేసినా అక్కడ 60 సెకండ్లు కూడా ఉండదు నీ జీవితం. అందువలన ఆయన పోయిన తర్వాత అనుభవించే ఆనందాన్ని ఎవడు కోరుకుంటారండి? ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలి, పరమానందంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఎటువంటి ఇది లేకుండా. అది కేవలము అద్వైతంలోనే సాధ్యమవుతుంది. పరమాత్మ అనుగ్రహం వల్ల మాత్రమే అది సిద్ధిస్తుంది. నిరంతర దైవ నిష్ట. రూపం కాదు నేను చెప్పేది, కృష్ణ పరమాత్మ చెప్పేది కూడా అదే. తానే సాక్షాత్తు అని చెప్తూనే ఉన్నాడు ఆయన. నేను రూపం ధరించి వచ్చానురా అన్నాడు. రూపం మామూలు రూపాలైతే ఆయన ఆ యొక్క అంత విశ్వరూపాన్ని చూపిస్తాడా? రూపం లేనివాడు కాబట్టి విశ్వాన్ని చూపించాడు. రూపం ఉన్నవాడు విశ్వాన్ని ఎలా చూపిస్తాడండి? అందుకని అర్జునుడు అడిగిన తర్వాత తన విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వము అంటే అంతటా వ్యాపించి ఉన్న రూపాన్ని చూపించాడని అర్థం. ఆ కృష్ణుడిగా ఉన్న ఆ పరిమితమైన దాంతో ఆయన చూపించలేదు. వీడికి వేరే కళ్ళిచ్చి అసలైన తన యొక్క అంతటా వ్యాపించి ఉన్న తన యొక్క దాన్ని ఒక రూపంలో చూపించాడు. అంతటా ఉన్నదాన్ని ఒక రూపంలో చూపించాడు. గూగుల్లో ఎప్పుడో ఎక్కడెక్కడ మీరు చూడటం లేదు ఇప్పుడు. అది ఆయన గూగుల్ అయ్యాడు అప్పుడు. అర్జునుడు ఆ గూగుల్ మ్యాప్ చూశాడు అనమాట. గూగుల్ అంటే ప్రపంచమే కదా, కరెక్టే చెప్పా కదా. పర్వాలేదు కొంచెం తెలుసు నాకు. ఆయన గూగుల్ చూపించాడు, గూగుల్ ప్రపంచం ఎలా ఉంటుందో చూపించాడు. అంతే కదా, మీరు గూగుల్ మ్యాప్ చూస్తే కదా అన్ని తెలుస్తాయి, ఎక్కడెక్కడ సముద్రాలు నదులు ఉన్నాయి అన్ని చూడటం లేదు. అవన్నీ చూపించాడు. అదే కదా ఆయన కూడా చూపించాడు. కొంచెం ఎక్స్ట్రా చూపించాడంటే యుద్ధాన్ని చూపించాడు, అంతే కదా. ఇంకా వేరే ఏమన్నా చూపించాడా? మీరు కూడా అక్కడ ఏదో కొడితే అందులో ఉన్న నదులు ప్రవహించినట్టు ఏదో కూడా కనపడుతుందని ఈ మధ్య కొత్త టెక్నాలజీ అని నేను విన్నాను. ఏదో ఉంటాయి కదా, లైవ్ కూడా వస్తుంది కదా గూగుల్లో, ఇలా రకరకాల. కాబట్టి అద్వైతం అనేది అసలైనది. ఆ అద్వైతం అనేది మొదటి ఇది. వాళ్ళు ఉత్తములు అని చెప్పారు కదా. కోరికలు నిశ్శేషముగా సమూలముగా తొలగాలి. వాసనలు అంటే అర్థమైంది కదా, పూర్వజన్మ వాసనలు ఉంటాయి, ఎంత చెప్పినా పోదది. అది వాసన. గాలికి వస్తుంటాయి చూసారా వాసనలు, అలాంటిది కాదు. ఈ వాసన ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ 2 పదములలో అన్నాడు ఆయన, నివృత్త కామాహ. ఈ శ్లోకం చెప్పాడు ఆయన, ఇది గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఇంత శ్లోకం గుర్తుపెట్టుకుంటే ఎంత కష్టం అంటే అసలు కదా, అనవసరంగా ఎక్కడికో పారిపోతారు. అందుకని శ్లోకం గుర్తుపెట్టుకోకర్లా, దైవ నిష్ట గుర్తుపెట్టుకోండి చాలు. అప్పుడు ఏ కోరికలు ఉండాలి, ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అవన్నీ మీకే స్ఫురణకు వస్తాయి. కాబట్టి ముముక్షువులు సదా స్మరించాలి ఇవి. దైవ నిష్ట ఎల్లకాలం ఉండాలి. మొదటి తత్వజ్ఞానం, వాసనాక్షయం. ఈ 2 ఉంటే సాధకుడు చక్కగా ఆ యొక్క
సిద్ధిని పొంది తీర్తాడు. సుఖ దుఃఖాది ద్వంద్వరాహిత్యం, అది కూడా తెలిసిందే కదా. సుఖ దుఃఖాది ద్వంద్వ రెండు, ఆ రెండు అనేకం అవ్వలేదు. ఒక సుఖం కోసం ప్రాకులాడితే దుఃఖం రాకుండా ఉందా? లేదమ్మా. ఉండదమ్మా. అమూఢత్వము అనగా అజ్ఞానం లేకుండా ఉండాలి. అజ్ఞానమును అవిద్యను దరిచేరనీయక జ్ఞానమందే సదా నిలకడ కలిగి ఉండాలి. ఈ ప్రకారముగా పరమాత్మ తెలిపిన 6 సాధనలు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క సాధనలు అవలంబిస్తారో ఆ మహత్తర ఫలితం అవ్యయమగు మోక్షమే, జన్మరాహిత్యమే. ప్రపంచంలోని పదవులన్నీ వ్యయములు, నాశవంతములు, క్షయిష్ణువులు. పరమాత్మ పదవి ఒక్కటియే అవ్యయము, శాశ్వతము, తరుగులేనిది. కావున విఘ్నులెల్లరూ దానినే అన్వేషించాలి. అన్వేషించాలంటే పొందాలని. అన్వేషిస్తారంటే ఎక్కడికి వెళ్ళి ఎదుగుతారండి? లేదు. దొరుకుతుందా? దొరకదు. పైన వెంకటేశ్వరం చూస్తే దొరికింది అడిగానా? దొరకదు. ఏం దొరకలేదు. చూసాక అదే నామాలు తప్ప ఏం కనపడలేదు. చెప్పాడు నామాలే కనపడ్డాయి అన్నాడు. ఏం కనపడలేదు. నాకు ఆయన కండువా కనపడింది, మరి ఏం చేద్దాం? అన్వేషించడం అంటే ఆచరణలో పెట్టి పొందాలి అని అర్థం. కాబట్టి మీరు అడగకపోయినా మళ్ళీ చెప్పాడు, వినాల్సిందే. 6 ఏంటో చెప్పారు. అహంకారం లేకుండా ఉండాలి, నేను అన్న భావన. సంఘం లేకుండా ఉండాలి, నిరంతరం ఆత్మస్థితి అందు ఉండాలి. కోరికలను సంపూర్ణంగా తొలగించుకోవాలి. సుఖ దుఃఖాది ద్వంద్వములు విడిచిపెట్టాలి. అజ్ఞానం లేకుండా ఉండాలి. అన్ని కలిపితే అసలు ఒకటే, ఏమీ లేదు అక్కడ. ధర్మంగా సాధన చేయటమే. సాధన చేస్తే ధర్మం అదే వస్తుంది. అప్పుడు ఆ నిర్భయత్వం వస్తుంది, అన్ని వస్తాయి, ఆనందం కూడా వస్తుంది. కాబట్టి ఆ పరమాత్మ పదమును పొందిన వారు తిరిగి రారు అనగా మరలా జన్మబంధమున తగులుకొనరు. ఎందుకంటే మీరు స్వర్గానికి వెళ్ళినా బ్రహ్మలోకానికి వెళ్ళినా రావటమే కదా. ఆ పరమాత్మ స్థానాన్ని సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింపజేయజాలరు. దేనిని పొందినచో జనులు మరలా ఈ సంసారమునకు తిరిగి రారో అదియే నా యొక్క శ్రేష్టమైన స్థానం అని చెప్తున్నారు పరమాత్మ. తిరిగి రాని స్థానమే నాది, అదే పరమశ్రేష్టమైనది, ఉన్నతమైనది, సర్వోత్కృష్టమైనది, పరమమైన ఆనందాన్ని కలిగింపచేసేది. కాబట్టి అది దేహం పోయాక కాదు, దేహం ఉన్నప్పుడే హాయిగా ఆ స్థానాన్ని పొందవచ్చు. కాబట్టి ఆత్మస్థానాన్ని పొందిన వారు మరలా జన్మ పరంపరలందు సంసార దుఃఖ రూప గర్తము అంటే గొయ్యి, అందులో పడరు. బ్రహ్మాండమునందు ఏ లోకమునకేగినను మరలా తిరిగి రావలసినదే, మరలా జన్మించవలసినదే. దుఃఖమును అంతము చేయగల శక్తి వానికి లేదు. కానీ ఒక్క పరమాత్మ స్థానమునికి మాత్రం అట్టి అద్భుత శక్తి కలదు. దానిని పొందిన వారు తిరిగి రారు, మరలా దుఃఖప్రదమగు ఈ సంసారమున జన్మించరు. పునరావృత్తి రహిత శాశ్వత కైవల్య పదమే అది. కాబట్టి అది పరమాత్మ చెప్పాడు. తన యొక్క స్థానాన్ని వర్ణించుచు పరమాత్మ పరమం అంటే అత్యంత శ్రేష్టమైనది అని చెప్పారు. పరమాత్ముని దృష్టి యందు అన్ని పదములలోకి ఆ ఆత్మపదమే, బ్రహ్మరూప నిజపదమే సర్వశ్రేష్టమను అంటే ఆయన అభిప్రాయం తెలిసింది కదా. ఆయన ఒట్టిగానే అభిప్రాయాలు చెప్తారా? ఆయనే అభిప్రాయాలు వెల్లడించరు. ఆయన చెప్పాడు అంటే అది కరెక్టే. ఏమైనా సందేహం ఉందా? ఓన్లీ పరమాత్మ అయితే నమ్మారు కదా పాప. పూర్తిగా అమ్మ. ఏమో ఆయన మాటల్లో కూడా మీకు అనుమానం ఉంటే పాప ఆయన కూడా మొహమాట పడాల్సి వస్తుంది. ఎప్పుడు లేదమ్మా. కావున పరమాత్మ దృష్టిలో ఏది గొప్పదో దానినే ప్రాజ్ఞుడు అంటే వివేకవంతుడు అనుసరించాలి గాని ప్రాపంచిక జనుల దృష్టిలో గొప్పదగు వస్తువును కాదు. అంటే ఇక్కడ వాటిల్లో గొప్ప వస్తువు కొనుక్కుంటామంటే ఏం లాభం అండి? నీకన్నా గొప్ప వస్తువు కొనుక్కున్న వాళ్ళు ఇంకోళ్ళు లేరా? ఉన్నారు. రకరకాలు ఉంటాయి కదా. ఉంటాయమ్మా. అందుకని ఆ ప్రాపంచిక దాంట్లో ఏది చేయలేదు. కానీ పరమాత్మ దాంట్లో ఇంకా ఆయన కన్నా ఉన్నతమైనది
లేదుగాక లేదు. జీవుడు వాస్తవముగా తన యొక్క అంశమే అని పరమాత్మ చక్కగా చెప్తున్నాడు. అరే నువ్వు నేను ఒకటేనా అని చెప్తుంటే కూడా వినకపోతే ఏం చేస్తారు చెప్పండి? నువ్వు ఈ జీవుడివి కాదురా, పరిమితికి లోబడిన వాడు కాదు, నీవు నేను సమానం, నువ్వు కూడా అపరిమితుడివే, అప్రమేయుడవు అని చెప్తున్నాడు ఆయన. నా యొక్క అనాదియగు అంటే నిత్యమగు అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతి ఎందన త్వక్ అంటే చర్మం, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణ మనంబులను 6 ఇంద్రియములను ఆకర్షిస్తోంది. అంటే అవి పనిచేస్తున్నాయంటే నీలో ఆయన ఉన్నాడని, అంతే కదా. స్పర్శ కోల్పోతే భయపడరండి, ఏమైపోయిందని. కాబట్టి ఇవన్నీ నావే అని చెప్పాడు ఆయన. ఇవే కదా ముఖ్యమైనవి. జీవుడు అంటే జీవాత్మ, దేవుడు వాస్తవముగా వేరు వేరు కాదు. అంటే జీవుడు లోపల ఉన్నవాడు, నిజాన్ని బడితే వేరు వేరు వాళ్ళిద్దరు నిజంగా ఒకటే, కాకపోతే నామరూపాలతో పెట్టుకున్నాడు కాబట్టి నేను అంటున్నాడు కాబట్టి వీడు ఏం చేశాడు, వీడిగా దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టాడు. వీడు నాకన్నా గొప్పవాడు అన్నాడు. తనలోనే ఉన్నవాడిని వాడు గుర్తించలేదు కాబట్టి బయట పెట్టుకున్నాడు. ఇంట్లో ఉన్న వస్తువు గురించి బయటకు వెళ్తారండి ఎవరైనా? ఇంట్లో వస్తువు కనపడకపోతే కదా అక్కడికి వెళ్తారు. షాప్కి వెళ్ళి ఎందుకు కొనుక్కొచ్చుకుంటారండి? ఇంట్లో లేకపోతే కొనుక్కొచ్చుకున్నాక ఇంట్లో కనపడితే. జీవుడు దేవుడు వాస్తవముగా వేరు వేరు కాదు. దేవుని అంశయే జీవుడు, జీవుడు సాక్షాత్తు దేవుడే. ఇరువురును సనాతన స్వరూపులే, నిత్యులే. కాని అజ్ఞానవశమున ఉపాధి సంబంధం వలన జీవుడు ఆ ఉపాధిని, ఉపాధి గుణములను తన యందు ఆరోపించుకుని ఆ ఉపాధికి చెందిన ఇంద్రియాదులతో కూడిన వానిగా తన్ను భావించుకొనుచున్నాడు. ఘటాకాశము విశాలాకాశం యొక్క అంశం మాత్రమే కదా ఘటాకాశం అంటే. పర్వాలేదు. కాబట్టి కుండలో ఒక ఆకాశం కనపడితే అది వేరంటారా? కాదు, కాదమ్మా. అదే ఇక్కడ కనపడుతుంది. ఇది కూడా అదే, ఒక అంశం మాత్రమే. విశాల ఆకాశం యొక్క లక్షణాలన్నీ ఘటాకాశం నందు ఉండియే ఉన్నవి. అట్లాగే పరమాత్మ యొక్క సనాతనత్వము జీవుని యందు ఉన్నాయి. ఎప్పుడు జీవుడు తన ఉపాధి భావాన్ని వీడి నిజ రూపాన్ని స్మరిస్తాడో, అంటే అక్కడే ఉంటాడో, అప్పుడు అతడు సాక్షాత్ పరమాత్మగా. అంటే అన్ని చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, షికార్లు అన్ని చేయొచ్చు, కానీ మనసు అక్కడ లగ్నమైందని. అంటే మీకు అనుమానం రావచ్చు, ఏమంటే అన్ని చేస్తే అలా ఎలా లగ్నం అవుతుందండి? చేస్తే కదండి తెలుస్తుంది. రమణ మహర్షి చేయలేదా? పెరియవారు లేరా? ఇలా ప్రహ్లాదుడు వాళ్ళందరూ మీకు తెలియరు కదా. కాబట్టి తెలిసిన వాళ్ళని స్మరించుకుంటే సరిపోదు. శంకరులు ఇలా అనేక మంది ఉన్నారు. నాకైతే అలా అనేక మందిని తలుచుకోవడం పెద్ద ఇష్టం ఉండదు. ఒకళ్ళని పట్టుకుని వాళ్ళని అనుసరిస్తే చాలు. వాళ్ళు పరమాత్మను పొందారు, వాళ్ళు బోధ చేశారు, ఆ బోధను పట్టుకుంటే సరిపోలేదు. కాబట్టి శంకరుల బోధ, శంకరుల జీవితం చదివాను తప్ప దానిలో కూడా బోల్డ్ గోలలు, ఇప్పుడు పుట్టాడు అప్పుడు పుట్టాడు ఏదేదో అంటారు. ఎందుకు అవన్నీ మనకి? ఆయన బోధించింది ఏంటి? అది చాలు మనకి. ఎప్పుడు పుడితే ఏమిటండి? దానివల్ల ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కాబట్టి జీవుడు సాక్షాత్తు దేవుడే, సనాతన స్వరూపులే ఇద్దరు. అలాగే పరమాత్మ యొక్క సనాతనత్వము జీవుని యందు కలిగియే ఉన్నది. ఎప్పుడు జీవుడు తన ఉపాధి భావంను వీడి నిజ రూపంను స్మరిస్తాడో అప్పుడు అతడు సాక్షాత్తు పరమాత్మయే. అదే వాళ్ళందరూ చెప్పింది. వాళ్ళు అనుభవించి, అంటే వాళ్ళు సాధన చేసి పొంది మిగతా వాళ్ళకి చెప్పారు. ఎవరికైతే ఈ యొక్క పరమాత్మ అనుగ్రహం లభిస్తుందో, ఇక్కడ ఇంట్రెస్ట్ అని చెప్పటం లేదు, గుర్తుపెట్టుకోండి. పరమాత్మ కూడా ఇంట్రెస్ట్ అనట్లేదు. ఆయన అనుగ్రహం పొందిన వారికి ఆ యొక్క, ఎందుకంటే అద్వైత బోధ అర్థం కావాలన్నా, అర్థమయ్యేటట్టు చెప్పాలన్నా వాళ్ళ అనుగ్రహం ఉండవలసిందే, అంతే తప్ప ఎవరమంటే వాళ్ళు చెప్పడం కుదరదు. పరమాత్మ యొక్క సూక్ష్మ బోధల్లో ఏం చేశాడో చెప్పాలంటే వాళ్ళ అనుగ్రహమే కావాలి, పరమాత్మ అనుగ్రహమే కావాలి. లేకపోతే జైమిని మనిషిలాగే అవుతుంది. కావున సర్వజీవులు సమానులే, సర్వులు పరమాత్మ యొక్క అంశ స్వరూపులే అని విఘ్నుడు తలంచి సర్వుల ఎడల ప్రేమ, దయ, సమబుద్ధిని కలిగి ఉండాలి. పరమాత్మని ఈ వాక్యముచే జీవులకు పరమధైర్యము లభించుచున్నది. ఏలనగా ఇంతవరకు అజ్ఞానముచే తాను బద్ధుడనని, అల్పుడనని, దుఃఖినని తలంచి ఉన్నాడు. ఈ వాక్యములచే గొప్ప ఆశ్వాసము అంటే ధైర్యాన్ని పొందవచ్చు.
వాస్తవముగా అల్పుడు కాదు, జీవుడు కాదు, నశ్వరుడు కాదు, తాను సనాతనుడు, సాక్షాత్ పరమాత్మయే తాను. అందుకే రమణ మహర్షి అన్నాడు, ఎవరిని పూజించాలి, దేనికి పూజించాలి, ఎందుకోసం పూజించాలి. నువ్వే అంతటా వ్యాపించిన వాడివైతే నీకు ఇంకేం కావాలి? ఏం లేదు అనుకుంటున్నావు, దేనికి అసంతృప్తి నీకు? అందుకనే చెట్టుకు వచ్చే పువ్వులను కోసిన ఆయన కోపం వచ్చింది. ఎందుకు అన్ని పూలు కొయ్యాలా? పరమాత్మ దానికి ఇచ్చాడు, అవి ఆ యొక్క చెట్టుకు సొంతం అన్నాడు ఆయన. అంతేగాని ప్రకృతి అందం అవన్నీ చెప్పలేదు, దాని యొక్క ధర్మంగా అది ఇచ్చింది అన్నాడు. కాబట్టి ఇక్కడ అంటే కోరికలు ఉన్నవాడు కదండి. 1,00,000 పూలతో పూజలు, 108 రకాల పూలు, అవన్నీ ఉన్నాయి కదా. 108 రకాలట ఫ్రిడ్జ్ లో పెడతారు, అమ్మా 108 అయ్యాక చేస్తారు, తర్వాత అవతల బాధ. తాను సాక్షాత్ పరమాత్మయే. మాయావశముచే ప్రకృతికి లోబడి పరమాత్మను మరచి ప్రకృతి స్థలములకు ఇంద్రియాదులతో కూడి కాలక్షేపం చేస్తున్నాడు, వానిని ఆకర్షించుచున్నాడు. ఆహా, అజ్ఞాన కాలమున ఎంత గొప్ప తప్పిదము చేశాడు, ఆచరించుచుండెను అవన్నీ అనకుండా ఇప్పుడు ఈ పరమాత్మ వాక్య స్మరణచే జ్ఞానము కలిగి పొరపాటుకి ఇంకా ఆస్కారం లేకుండా ఉండాలి. అంటే అజ్ఞానాలు అంటున్నాడు అల్పుడని, అయ్యో బాబోయ్ నాకు దుఃఖాలు పోనే పోవు, ఏం చేస్తాను చెప్పండి, నా కర్మ అనుభవిస్తాను, ఇవన్నీ డైలాగులు ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఆ డైలాగులతో పని ఉందా? అంటే లేదు. అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆ డైలాగులు. ఇప్పుడు నీకు జ్ఞానం తెలిసిన కదా, నువ్వే పరమాత్మ తెలిసిన తర్వాత ఇంకా దేనికంటే బాధపడాలి, ఏం కావాలని అడగాలి. నీకు ఏది కావాలో అది క్షణంలో వస్తుంది కదా. హాంఫట్ అంటే పరమాత్మ అంతే కదా, స్మరించినంత మాత్రాన లభ్యం అవుతుంది. దానికి మరి అనవసరంగా సూపర్ మార్కెట్ లో వెళ్ళాలా? ఎక్కడుందో తెలుస్తుంది సూపర్ మార్కెట్. అప్పుడు ఏ సూపర్ మార్కెట్ లో బాగా దొరుకుతాయో వెళ్ళకపోయినా తెలిసిపోతుంది. కాబట్టి ఇక జ్ఞానము కలిగిన తర్వాత పొరపాటునకు ఆస్కారం లేదు. తన అమర ఆనంద ఆత్మరూపం గురించి చింతించి జీవుడు దానితో ఐక్యం పొందాలి, అదే మోక్షం. అంటే తన స్వస్వరూపాన్ని తాను పొందటమే మోక్షం, వేరే ఏమీ లేదు. మీరు ఎన్నన్నా తిరగండి, ఎన్ని క్షేత్రాలు కావచ్చు, లేకపోతే సినిమాలు ఎక్కడికైనా వెళ్ళి ఇంటికి రాగానే అమ్మాయ్యా వచ్చేసాం అనుకోవట్లేదు, వచ్చాక కదా ఆనందం కలుగుతుంది. ఎంత సొంత ఇట్లా అమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, లేకపోతే ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి మీకు ఇష్టమైన ప్లేసులకి. మళ్ళీ మీరు ఇంటికి ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే బాగుండు, ఇంటికి రాగానే అనుకుంటారా అనుకోరా చెప్పండి? అనుకుంటా అలాగే జీవుడు కూడా తన స్వస్థానానికి చేరినప్పుడు పరమానందం పొందుతాడు. పెద్ద వేరేగా ఏం లేదు, బాహ్యమైనదే, మీకు ఇష్టమైనదే. ఏది చేసినా బాహ్యంలోకి వెళ్ళి ఇంటికి వచ్చాక ఆనందిస్తున్నారా లేదా? అంటే స్వస్థానానికి చేరుకున్నవాడు. పుట్టింటికి ఇంటికి రావాలని అనిపించట్లేదు ఇంటికి కదా. బయటకంటే వాళ్ళు ఏమన్నా అంటారని అనరు. ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి వేషాలు ఇస్తున్నావా అంటారు. కానీ వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా 2-3 రోజుల తర్వాత. అనిపిస్తుంది. ఎంతగా ఎలా చేసినా కదా, ఏదన్నా ఉంటే పని ఉంటే ఉంటారు, లేదంటే అమ్మాయ్య వచ్చేసానంటారు. అంటే అదేదో అక్కడ ఇష్టం లేదని కాదంతే, స్వస్థానానికి వచ్చేస్తే ఆనందం. మరి పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నారు కానీ చూడండి. అలాగే జీవుడు ఈ నామరూపాలతో ఎంత తిరిగినా ఎప్పుడైతే దాన్ని వదిలేసి తన స్వస్థానమైన ఆత్మలో చేరుకుంటాడో అందుకే పరమానందం కలుగుతుంది. అక్కడ ఉన్నది పరమానందమే, తన ఇంట్లో తనకు ఆనందం. అనడా ఇంట్లో గంజి తాగినా చాలు నాకు అని ఏవో డైలాగులు ఉంటాయి కదా, కొన్ని గుర్తుండవు నాకు. హాయిగా తినొచ్చు ఇంటికి వెళ్ళి అనుకుంటారు. హోటళ్లలో ఎన్ని తింటారండి, ఎన్ని ఎదిగినా ఎన్ని హోటళ్ళు ఉంటాయి ఈ ఊర్లో కదా. పోనీ 100 హోటళ్ళు తర్వాత ఎంతైనా బోర్ కొడుతుంది కదా హోటళ్లలో తిన్నప్పుడు. రోజు తినగలరా? ఇంట్లో ఏదో పచ్చడి వదిలేసి తినాలి. అబ్బా పచ్చడి తింటే ఎంత, ఆవకాయ తింటే ఎంత ఆనందంగా ఉంటుంది. అమెరికాలో ఆవకాయ దొరకలేదు అనుకోండి, ఇండియా రాగానే ఏమడతారు, ఆవకాయ సన్నం పెట్టమ్మా అంటారు. పరమాత్మ ఆనందం. అందుకనే జీవుడు అనేవాడు ఈ నామరూపాలను వదిలి ఎప్పుడైతే స్వస్థానమైన ఆత్మలో చేరుకుంటాడో పరమానందాన్ని పొందు, మోక్షమే అది.
ఇప్పుడు బాగా అర్థమైంది కదా స్వస్థానం అంటే, స్వస్వరూపము స్వస్థానం అంటే అదే. అర్థమైంది. బయటకు వెళ్ళి మేకప్ అండి, ఇంట్లో మేకప్ ఉంటుంది, అది స్వస్వరూపం. అసలు రూపం. కాబట్టి జీవుడు తన అమర ఆనంద ఆత్మని పొంది తీరాలి అంటే తన స్వస్వరూపాన్ని, తన యొక్క అసలైన స్థితిని పొందాలి. అది ఒక్కలో చెప్పను. సరే, జీవుడు తన స్వస్థానము ఈ జీవలోకము కాదని ఆత్మలోకమేనని తెలుసుకోవాలి. ఇది తన స్వస్థలము కాదని పరస్థలమని తెలుసుకోవాలి. అంటే ఈ అందులో సందేహం ఉండకూడదు, ఎందుకంటే ఎప్పుడు ఇక్కడికే వస్తున్నారు కదా, అసలైన స్థానానికి వెళ్ళాలి కదా. ఎన్నిళ్ళు తిరిగితే మటుకు ఏంటండి కదా, ఎన్నిళ్ళు తిరిగినా అసలు ఇంటికి వచ్చినప్పుడు కదా ఆనందం. ఇటు వెళ్ళి అటు వెళ్ళి అటు వెళ్ళి చుట్టుపక్కల ఇళ్ళన్నీ తిరిగితే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతే కదా. కాబట్టి వాడు తెలియాలి ఇది తన స్వస్థలము కాదని పరస్థలమని తెలుసుకోవాలి బాగా. దీనినే ఆశ్రయించుకొనినచో, ఈ ఇంద్రియములనే ఈ ప్రకృతినే నమ్ముకొనినచో జన్మ పరంపర తప్పదు, సంసార బాధలు తప్పవు. రోజుకి ఒకళ్ళ ఇంట్లోకి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు తిట్టుకోరు మిమ్మల్ని. పొద్దున ఇంటికి తాళం పెట్టి వీళ్ళింటి ఈవిడ విసుక్కుందని పక్కింటికి అట్లా వెళ్ళారు అనుకోండి. ఒక ఆవిడ ఏం చేస్తుంది, రోజు కరెక్ట్ గా వాళ్ళు ఫుడ్ తినే టైంకి ఈవిడ వెళ్తుంది. రెండే. సరే మొదటి రోజు కాబట్టి అయ్యో తినండి తినండి అది. రెండో రోజు కూడా మళ్ళీ వెళ్ళింది, రారా అంది. మూడో రోజు నాలుగో రోజు ఇంటికి తాళం ఉంది, లోపల ఆవిడ ఉంది, అలా వెళ్ళకూడదు ఎంత ఫ్రెండ్ అయినా కూడా. ఇలాంటివి జరగవా? అందుకని దాని అర్థం ఏంటంటే నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా స్వర్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి అనవసరంగా రావాల్సి వస్తుంది. వాళ్ళు ఒక తోపుతో వస్తారు కదా, ఎందుకు వాళ్ళు చేత తోపించేసుకోవటం, గెటౌట్ అనిపించుకోవటం ఆనందమా? ఎందుకంటే ఇది నిజంగానే జరిగింది. ఆవిడ నాకు ఫోన్ చేసింది, అసలు మీరు చెప్పరా రోజు తినేసాను కదా, రోజు వస్తే ఏదో అప్పుడప్పుడు వెళ్తే పెడతా ఆనందంగా ఉంటుంది, రోజు వెళ్తే సరే. కాబట్టి ఎప్పుడైతే మన ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా, ఎవరైనా మన అంటారా? కాబట్టి స్వస్థానం అయితే అక్కడికి వెళ్తే బ్రహ్మదేవుడు మన ఏం తోసేయడు, దాని అమ్మ అంటాడు, తనలో ఐక్యం చేసుకుంటాడు కదా. జీవుడు తన నిజ రూపమును నిజ స్థానమగు పరమాత్మను సంస్మరించి తద్రూపుడుగానే శేషించి ధన్యుడు కావాలి. కాబట్టి జీవుడు యొక్క వాస్తవం అర్థమైంది కదా. జీవుడు అంటే ఎవరు కదా, ఎక్కడున్నాడు జీవుడు? జీవుడు యొక్క స్వస్థానం తెలిసింది కాబట్టి ఆ స్వస్థానం పొందటానికి నెమ్మదిగా కాకుండా, స్టెప్పులు కాకుండా నిరంతరంగా ప్రయత్నం చేయండి. దానికి ఏం పెద్ద ఏది లేదు, మనసుని నిర్మలంగా ఉంచుకోవటమే. మీరు నమ్మిన ఆ దైవం అనండి, గురువు అనండి, పరమాత్మ అనండి, ముగ్గురు ఎవరికో ఒకళ్ళకి సరెండర్ అవ్వండి, ఒక్కళ్ళకే సరెండర్ అవ్వండి. ఏకానికి సరెండర్ అయినప్పుడే బ్రహ్మత్వాన్ని పొందగలుగుతారు, అనేకానికి సరెండర్ అవ్వకూడదు. ప్రహ్లాదుడు కూడా కేవలం విష్ణుమూర్తికే సరెండర్ అయ్యాడు కాబట్టి ఆయనే వచ్చి ఉపదేశం చేశారు. కాబట్టి ఏకత్వంలోనే ఆనందం లభిస్తుంది. జీవుడు ఏకమైన ఆ పరబ్రహ్మమే, అనేకమైన ఈ రూపాలు కాదు. కాబట్టి అంటే రూపాన్ని నువ్వు పట్టుకుంటే గనక ఈ అనేకత్వాన్ని పొందాల్సి వస్తుంది, అనేక రూపాలను పొందాల్సి వస్తుంది. కాబట్టి ఏకమైన దాన్ని పట్టుకోండి, ఏకత్వం ఎప్పుడూ కూడా మీకు పరమానందాన్ని ఇస్తుంది. శుభం భూయాత్.